నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు. పాక్ దుస్సాహసంపై తిప్పికొట్టిన భారత్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్పై ప్రయోగం. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించిన శత్రుదేశం. 3 ఫైటర్ జెట్లు సహా అన్నింటినీ చిత్తు భారత సైన్యం. మనకు ఎటువంటి నష్టం జరగలేదు రక్షణ శాఖ. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజల హెచ్చరిక. ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధరాంతరంగా రద్దు. ప్రధాని మోదీకి పరిస్థితి గురించిన దోవల్. ఢిల్లీలో హై అలర్ట్. దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులు. పాక్ పన్నాగం. ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం. దేశంలోని పలు రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్య ప్రదేశాలన్నీ జనసంచారం నిషేధించారు. పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాం. శ్రీ సిటీలో నిర్వహించిన ఎల్జీ యూనిట్ భూమి పూజలో మంత్రి నారా లోకేష్. శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్. చిత్రంలో లీ సియింగ్ హో. ఏపీఎన్ఆర్టీ భవన నిర్మాణం తొలి అడుగు. సర్వేస్ టెండర్ ఖరారు. కాకానికి హైకోర్టులో చుక్కెదురు. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. వంశీకి బెయిల్ ఇవ్వొద్దు, ఆయనకి రాజకీయ పొరుగుబడి ఉంది. ఎస్ఎస్టీ కోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు. పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. ఆపరేషన్ సింధుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కుపార్, బార్ముల్లా, ఉరి, పుంచ్, మందర్, రైజర్ సెక్టర్లో మోటార్లో శక్తివంతమైన శత్రువిమానాలతో కాల్పులు తెగబడింది. దీంతో గురువారాల్లో 16 మంది మరణించారు. ఇందులో 2 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. పుంచ్ సెక్టర్లో చనిపోయిన వారు లస్ నాయక్, దినేష్ కుమార్ 22 ఉన్నారు. ఆయన హర్యానాకు చెందినవారు. మరోవైపు పాక్ కవ్వింపులు భారత్ సమర్థంగా తిప్పికొడుతుంది. ఢిల్లీలో 90 విమాన సర్వీసులు రద్దు చేసినట్టు సమాచారం. రద్దయిన విమానాలు 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలు మూసివేశారు. మద్యం కుంభకోణంలో రంగంలో ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు. సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ. నిందితుల జాబితాలో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ కూడా. మురుగడుగుల్లో మావోయిస్టుల ఘాతుకం. బలగాల రాకను పసిగట్టి ముందు పాత్ర పేల్చి కాల్పులు. 3 గ్రోహౌండ్స్ కానిస్టేబుల్ మృతి. ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలు. జత్వానీ కేసులో పోలీసు అధికారులపై తదుపరి చర్యలు నిలిపివేత. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మద్యం కుంభకోణం నిందితులకు ఎదురుదెబ్బే. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు విముక్తత. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు దక్కని ఊరట. కెసిరెడ్డి రిమాండ్ ఉత్తర్వుల జోక్యానికి హైకోర్టు నిరాకరణ. పిటిషన్ కొట్టివేత. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పదాలు వాడకుండా ఆదేశించాలి. వాటిని ఆటో బ్లాక్ చేసేలా సూచించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియా పోస్టుల్లో కేసులో సజ్జల భార్గవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు. నిందితులు నోటీసు ఇవ్వాలని పోలీసుల ఆదేశం. ఏకైక రాజధాని అమరావతి. ఈ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేయాలి. కేంద్రాన్ని కోరుతూ మంత్రిమండలి తీర్మానం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. పోలవరం, బంకచర్లకు కేంద్రం సానుకూలం. మంత్రులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో 5 జోన్లకు సమానంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం. పాక్ దాడులకు ధీటుగా జవాబిద్దాం. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన పార్టీ నేతలు. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్. పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్.
లోహర్‌ను వీడండి తమ పౌరులకు అమెరికా సూచన. గగనతల రక్షణ వ్యవస్థలపై గండివాం. పాకిస్తాన్‌లో గగనతల రక్షణ వ్యవస్థలను రైడర్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి టైలరింగ్ మానిటర్ హరప్‌ను భారత్ ఉపయోగించింది. దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలోనే తొలిసారిగా వినియోగించినట్టుంది. గురువారం పాకిస్తాన్ చెందిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించేలా మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ హెచ్‌క్యూకే-16లో భాగంగా ఉన్న ఎల్ఎఫ్-80 రైడర్ కేంద్రం ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. మూలాంకనం ఫైల్‌ను పీఎస్ఆర్ మాయం చేశారు. వాటిలోని ఫుట్‌నోట్స్ అమాయన సంతకాలున్నాయి. ప్రైవేట్ స్థలాల మూలాంకనంలో నిబంధనల ఉల్లంఘనే. కోర్టు వాదనలు వినిపించిన ఏపీపీ సిద్ధార్థ్‌కి పీఎస్ఆర్ 22 వరకు రిమాండ్ విధించిన కోర్టు. కేంద్రానికి అండగా ఉంటామని చెప్పాం. సాయుధ దళాల అఖిలపక్షం ప్రశంస. తెదేపా నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనానికి సీజేఐ సంజీవ్ ఖాన్ సిఫార్సు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి నోట్ల కట్టల విచారణ నివేదిక. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహమేది. ఆరోగ్యం దృష్ట్యా పెరుగుతున్న వినియోగం. చౌక దుకాణాల పంపిణీ ప్రణాళికలు. అయినా రాష్ట్రంలో ఉత్పత్తి అంతంతే. ధర తక్కువగా సాగుకు రైతులు వెనుకంజ. మా జవాన్లను తలుచుకుంటే పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్హెచ్ పనుల అగ్రగామిగా ఉండాలి. అధ్వానంగా ఉన్న 2638 కిలోమీటర్ల ఆర్ఎన్బీ రోడ్లు అభివృద్ధి. ఆర్ఎన్బీ సచివాలయం జైలు అసిస్టెంట్ సేవలు. సీఎం చంద్రబాబు ఆదేశం. పాక్‌కు చావుదెబ్బ. కరాచీ ఒబరామా పోర్టులపై భారత్ భీకర దాడి. రంగంలోకి ఐఎస్ఐ విక్రాంత్. దాని వెంట 26 యుద్ధ నౌకలు. బ్రహ్మోస్ క్షిపణుల మెరుపు దాడులు. పాక్‌కు చెందిన 12 నౌకలు ధ్వంసం. 1991 పునరావృతం. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ ఏమి జరిగినా సమాచారం క్షణంలో తెలిసిపోవాలి. ప్రజల భద్రత ముఖ్యం. జాగ్రత్త. ఇప్పుడు సమాచారం అడుక్కోండి. సైనిక స్థావరాల భద్రత చర్యలు తీసుకోండి. కీలక శాఖల కార్యదర్శి మోదీ నిర్దేశం. 100 మందిని హతమార్చాం. అఖిలపక్షంలో రక్షణ మంత్రి రాజ్నాథ్. పాక్ చేజారిన క్వెట్వా నగరం. బులిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే ఆధునంగా రెచ్చిపోతున్న బులిస్తాన్ ఏర్పాటువాదులు. పాక్ ఆర్మీపై భీకర దాడులు. కెట్వా వదిలి పారిపోతున్న పాక్ సైన్యం. యుద్ధ బీభత్సం. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు. క్షిపణులు, డ్రోన్లు 15 నగరాలపై గురి. సైనిక స్థావరాలు ధ్వంసం చేసే యత్నం. తిప్పుకొట్టిన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ. S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులకు కూల్చివేత. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు ప్రతీకార దాడి దిగిన భారత్. లోహర్, కరాచీ, రావల్పిండిలో సహా 9 నగరాలపై గురి. సియాల్కోట్, లోహర్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం. రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదయ్పూర్ పేలుళ్లు, సెరైన్లు. అమృత్సర్ సహా పలు నగరాలకు కమ్ముకున్న చీకట్లు. హవల్హామ్ దాడిలో
ఉద్రిక్తతలు తెరలేపింది పాక్‌కే. భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఉగ్రవాదుల అధికారిక లాంఛనమే. అంత్యక్రియల విదేశాంగ కార్యదర్శి మైత్రి మిస్రి. మూడు ముక్కలాటకి ఇక చెల్లు. అమరావతి ఏకైక శాశ్వత రాజధాని. విభజన చట్టం చేర్చాలని కేంద్రానికి వినతి. సెక్షన్ 5ను సవరించాలని అభ్యర్థన. సదరు తీర్మానం రాష్ట్ర కేబినెట్ ఆమోదం. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు. మద్యం స్కామ్‌పై ఈడీ కేసు. హవాలా గుట్టు తేల్చేందుకు రంగంలోకి. అప్పట్లో దుబాయ్, ఆఫ్రికాకు సొమ్ములు. షెల్ కంపెనీలో భారీగా డబ్బు మళ్లింపు. వీటన్నింటినీ లెక్క తేల్చనున్న కేంద్ర సంస్థ. కేసును వేగంగా ఛేదిస్తున్న సిట్. 33 మంది నిందితులుగా తేల్చిన వైనం. మద్యం కేసు వివరాలు ఇవ్వంటూ సిట్‌కి ఈడీ రహస్య లేఖ. సంచలన చర్యలకు రంగం సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌కి ఇక వణుకే. ఏపీలో ఎల్జీ అడుగు. 5,000 కోట్లతో భారీ పరిశ్రమకు ఏర్పాటు. శ్రీ సిటీలో యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రాష్ట్ర భవిష్యత్ పునాదులు ఎలక్ట్రానిక్ పవర్ హౌస్‌గా ఏపీ. మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ వరల్డ్ వరకు జైత్రయాత్ర. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం లోకేష్. చంద్రబాబు సహకారంతో ఏపీ కొరియా కంపెనీలు. గతంలో కియా, ఇప్పుడు ఎల్జీ రాక. కొరియా రాయబారి. తయారీ పరిశ్రమ హబ్‌గా ఏపీకి ఇది ప్రారంభం. సీఎం. రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లుల ఉపసంహరణ. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు భూ కేటాయింపు. భీమిలి బీచ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ కోసం టూరిజం అథారిటీ 18.70 ఎకరాలు బదిలీ. కేంద్రానికి ఆర్బీఐ బంపర్ బొనంజా. ఈసారి 3.5 లక్షల కోట్ల వరకు డివిడెండ్ అందించే అవకాశం. కోటక్ మహీంద్రా బ్యాంక్ అంచనా. పాక్ క్షిపణులపై సుదర్శన్ చక్రం. S-400 సత్తా ఇది. పాక్ ఎయిర్ డిఫెన్స్పై గురి. మన యుద్ధ విమానాలను ముప్పు తప్పించే లక్ష్యం. డ్రోన్ దాడి జరిగితే పిడిపోవడానికి కవరింగ్. రావల్పిండిలో భారీ నష్టం. పాకిస్తాన్ సూపర్ లీగ్ రద్దు. లాహోర్లోని వాటాలో నలుగురు సైనికులకు గాయాలు. లాహోర్ నష్టం జరగలేదు. కవాజ్. ప్రతీకారం తీర్చుకుంటాం. హెవబాజ్. ఐఎస్ఐ విక్రాంత్ సముద్రంలో శత్రు దుర్గం. పాకిస్తాన్పై పోరులో కీలకం. థ్యాంక్ యూ.